రీసెంట్ గా టాలీవుడ్ సెన్సేషనల్ కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం 16 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ ను అందుకుని తన కెరీర్ లోనే రెండవ 1000 కోట్ల సినిమాతో ఇండియానే షేక్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. షారుఖ్ ఖాన్ తర్వాత రెండో 1000 కోట్లు దాటిన సినిమాలు ఉన్న స్టార్ గా నిలిచారు ప్రభాస్. అయితే నాగశ్విన్ సృష్టించిన ఈ సునామీ ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఆ తర్వాత వచ్చే పాన్ ఇండియా ప్రాజెక్టుకు కల్కి భారీ స్థాయిలో ప్రభావితం చేయనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సెట్స్ పై ఉన్న దేవరా చివరి షెడ్యూల్ వరకు వచ్చిన గేమ్ చేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవరా కొన్ని కారణాల వలన విడుదల తేదీని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ సమస్యల వలన పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే ఆ డేట్ కు రానున్న దేవరా ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరుస్తుందో చూడాలి. టాలీవుడ్ లో రాజమౌళితో పనిచేసిన హీరో అతని తర్వాత సినిమా ఫ్లాప్ అవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. తాజాగా జక్కన్ తీసిన RRR తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో భాగంగా ఆ చిత్రం సైతం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచి రాజమౌళి సెంటిమెంట్ ముందు తలవంచింది. ఆచార్యని తెరకెక్కించిన దర్శకుడు కొట్టాల శివ రామ్ చరణ్ తో జతకట్టి రాజమౌళి సెంటిమెంట్ కు చిక్కారు. చూడాలి మరి అదే దర్శకుడు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న దేవరాతోనైనా ఆ ఆనవాయితీని అధిగమిస్తారనేది. కల్కి 2898 ఏడి తర్వాత వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2 ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలమైంది. అయితే ఐకాన్ స్టార్ మరియు సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 తొలుత ఆగస్టు 15న విడుదల తేదీగా ప్రకటించారు. అయితే ఏపీ రాజకీయాల్లో వైసీపీకి మద్దతుగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒకసారిగా మారిపోయాయి. అల్లు అర్జున్ పై ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత భారీ స్థాయిలో నెగిటివిటీ ట్రోలింగ్ చోటు చేసుకున్న తరుణంలో ఇక ఈ నెగిటివిటీ మధ్య పాన్ ఇండియా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంది చిత్ర యూనిట్. మరి రిలీజ్ సమయానికైనా ఇదంతా క్లియర్ అవుతుందో లేదో, ప్రేక్షకులను సినిమాను ఆదరిస్తారో లేదో అని చూడాలి. ఇలా విడుదలకు సిద్ధంగా ఉన్న ఒక్కో పాన్ ఇండియా మూవీకి ఒక్కో అడ్డంకి టార్గెట్ గా ఎదురు వస్తుంది. అలాగే ఈ సినిమాల మీద అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి వచ్చే సినిమాలు వాటిని అందుకొని నిలబడతాయా లేదా మళ్ళీ స్పిరిట్, సలార్ 2, కల్కి సిరీస్ తో ప్రభాసే లెక్కలను సరి చేస్తారో చూడాలి.